హైదరాబాదులో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన ఇతర రాష్ట్రాల వాళ్ళని పంపించేయాలి, తెలంగాణ వాళ్ళకే అవకాశాలు రావాలి అని ఆందోళన చేస్తున్నారన్నట్టు మొన్ననే మనం ఒక వీడియో కూడా చేసాం. ఎందుకంటే బ్రేకింగ్లు అవి చూసిన తర్వాత అయితే ఏ పత్రిక పట్టించుకోలే, ఏ టీవీ పట్టించుకోలేదు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులేమో తమ ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి అసలు నిజాన్ని హైలైట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జర్నలిస్టులు అసలు పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ అసలు విషయం కనిపెట్టారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల డ్రైవర్లు వద్దు అంటోంది ఆంధ్ర వాళ్ళనట. ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళని, సెటిలర్స్ అనే పదం మరి ఎట్లా వాడతామో మనకి తెలియదు, ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు పెట్టేస్తున్నారు కాబట్టి. ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు సాగిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ కాదు, ఎప్పటి నుంచినో, అలాంటి వాళ్ళని ఇప్పుడు అక్కడి నుంచి పంపించేయాలని చూస్తూ ఉన్నారన్నది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట. వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియక వచ్చి పవన్ కళ్యాణ్ని ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని గమనించి చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్మడి రాజధాని గడువు తిరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సబబు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. 2000 కుటుంబాల వేదన ఇందులో దాగుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని పనులు మొదలవగానే ఇక్కడ డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుంది. అప్పటి వరకు డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ మంగళవారం ఆర్జీలు స్వీకరించిన సందర్భంగా ఆల్ ఇండియా పర్మిట్తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబులు నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమను అక్కడ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకోమని చెప్పి తీసుకుంటానని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.